రంగారెడ్డి జిల్లా ఆరులలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు కేకే, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ దేశానికే రోల్ మోడల్, నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చాలా మంచి నిర్ణయము. రేవంత్ రెడ్డిని ఈ విషయంలో మెచ్చుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవానికి కూడా కులాలు మతాలు ఎలాంటి సంబంధం లేకుండా తెలంగాణ పబ్లిక్ స్కూల్ తీసుకురావడం అనేది చాలా మంచి నిర్ణయము. కాకపోతే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. 119 నియోజకవర్గాలు. ఈయన ఓపెన్ చేసింది ఒకటే ఒక స్కూల్, అదే ఆర్మీలో. అంటే దీన్ని బట్టి అర్థమైంది, 2.5 సంవత్సరాలు ఒక్క స్కూల్కి సమయం పడితే మరి 119 నియోజకవర్గంలో మరి ఎప్పుడు మీరు బిల్డింగులు కట్టాలి, పూర్తి చేయాలి, ఎప్పుడు అందుబాటులోకి రావాలా? ఎక్కడికక్కడ శిలాపలకాలు మాత్రమే ఉన్నాయి, అంతమించి ఏం లేదు. ఇక 25 లక్షల మంది స్టూడెంట్లకు అంకితం. కులాల మధ్య గోడలు కూల్చేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషి అనే ఆలోచన పోవాలి. విద్యారంగానికి బడ్జెట్లో 8.5% నిధులు. ఇది ఖర్చు కాదు, భవిష్యత్తుకు పెట్టుబడి. 687 కోట్ల స్కూల్ కిడ్స్ టెండర్లో 3,000 కోట్ల అవినీతి ఎలా సాధ్యం? ఆ తాడి చెట్టులా పెరిగిన మేధావులకు మతి భ్రమించింది అంటూ చూస్తున్నాం. ఇక ఇక్కడ ఏమంటాడు, తాడి చెట్టు అని చెప్పి తాడి చెట్టులా పెరిగిందని చెప్పి హరీష్ రావును మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన కూడా అంటుండు, నువ్వే తాడి చెట్టు అని నువ్వు అంటున్నావు, మరి నేను అనలేనా, నువ్వు పొచ్చోడు అని చెప్పి నేను అనలేనా అని చెప్పి కూడా హరీష్ రావు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైనా ఉంటే సమస్య మీద మాట్లాడాలి, వ్యవస్థ మీద మాట్లాడాలి. ఈ వ్యక్తిగత దూషణలు ఏంది? ఈ వ్యక్తిగత దూషణ కరెక్ట్ కాదు, వాస్తవానికి కూడా కరెక్ట్ కాని విషయం ఇది. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని కామెంట్. ఆరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్. ఇక్కడ చూడండి, అమ్మో ఇదే బాగుంది కదా, చూడు కదా, మహిళలతో కలిసి సరదాగా పూరీలు చేస్తుండు సీఎం రేవంత్ రెడ్డి. పూరీలు చేస్తుండు, మంచిగా తాలుస్తుండు ఇక రేవంత్ రెడ్డి. మంచి పౌష్టికమైన ఆహారం అందించాలంటే మంచిదే. మహిళలతో కలిసి చేస్తూ ఉన్నాడు. రంగుల గోడలో కాదు, క్లాస్ రూముల్లోనే రాష్ట్ర భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదని, రేపటి తరం కోసం చేస్తున్న పెట్టుబడిని వెల్లడించారు. గవర్నమెంట్ బడులకు వెళ్తే తమ పిల్లలకు చదువు రాదనో, ఉద్యోగ అవకాశాలు రావని అనుమానాలు పేద ప్రజల్లో ఉన్నాయని, ఆ అపనమ్మకాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇది చాలా మంచి నిర్ణయమే రేవంత్ రెడ్డి. దీంట్లో మీకు అవసరం క్లాస్ కూడా కొడుతున్నాం, చప్పట్లు కూడా కొడుతున్నాం, నేను అభినందిస్తున్నాం. ఇది మంచి నిర్ణయమే. కానీ యుద్ధ ప్రాతిపదికన 119 నియోజకవర్గాల్లో ఈ అకాడమిక్ ఇయర్ అంటే అందుబాటులోకి రావు, అర్థమైపోయింది. వచ్చే అకాడమిక్ ఇయర్ కన్నా పూర్తి చేసి అన్ని నియోజకవర్గం ఒకటి చొప్పున అందరికీ అందుబాటులో తేవాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ విషయం ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో కార్పొరేట్ విద్యను అందించాలి. దీంతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల నుంచి అయితే డిమాండ్ ఉన్నది. ప్రైవేట్ స్కూల్కి సంబంధించి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నది. మరి దాని మీద ఎందుకు నిర్ణయం తీసుకుంటలేవు? ఫీజు నియంత్రణ చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తావు? దాని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉన్నది. కమిటీ చేసి కార్యాపన చేస్తారని కరెక్ట్ కాదు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 24,000 సర్కారు బడుల్లో చదివే 25 లక్షల మంది విద్యార్థులకు ఈ టీపీఎస్ ప్రారంభోత్సవాన్ని అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు మంచి విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు రేపటి భవిష్యత్తుకు నాయకత్వం వహిస్తారనే విశ్వాసం తనకు ఉందన్నారు. ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళే తెలంగాణ భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు. వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు ఉద్యోగ అవకాశాల్లో ముందుంటారు. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి పరచడంలో కూడా ముందుంటారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే విద్యా కమిషన్ ఏర్పాటు చేసినాం. నువ్వు విద్యా కమిషన్ ఏర్పాటు చేసినావు, ఆగ్నూరు మురళి రాజీనామా చేసిండు. ఏంది మరిగా ఇదేం కదా? ఇంకా అయితే ఆమోదించలే. మరి ఆగ్నూరు మురళి అయితే రాజీనామా ప్రకటించిండు, దాన్ని మాత్రం ఇంకా ఆమోదించలేదు. చూడాలి మరిగా. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రుల్లో అపోహలు ఉన్నాయి. అందరి అపోహలు తొలగించేందుకే టీపీఎస్ నిర్మాణం చేపట్టాం. విద్య మాత్రమే మన జీవితాలను సమూలంగా మార్చగలదు. సమాజంలో అసమానతలు పోవాలంటే అందరికీ నాణ్యమైన విద్య అవసరం. ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషి అనే ఆలోచన పోవాలంటూ చూస్తామండి. ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషి అని చెప్పి ఎవరు అనుకోలేదు. ఎందుకంటే వాస్తవానికి కూడా ప్రభుత్వ బడులే చదువుకోరు అందరూ కూడా. ఈ మధ్యలో ఒక 5 ఏళ్ళ నుంచి ఒక 10 ఏళ్ళ నుంచి ఈ సర్కారు బడులను ఆగం చేసిరు. సర్కారు బడులు చదువు మంచి చెప్తలేరు, ఇంగ్లీష్ మీడియం చెప్తలేరు, చదువు చెప్పే పంతులు లేరు. దానివల్ల ఏమైపోయిందంటే ప్రజలందరూ కూడా ఈ సర్కారు బడులు చదువు చెప్పే పంతులు లేరు, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక అపోహ ఏంది. అది వాస్తవం, అది అపోహ కాదు, అది వాస్తవం.
సో అందరూ ఏం చేశారు, మా పిల్లలు చదువుమని చెప్పించాలని చెప్పి ప్రైవేట్కి వెళ్ళడం జరిగింది. సో దాన్ని మీరు తగ్గించాలంటే గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన ఉండాలి, ఇంగ్లీషు చెప్పే టీచర్లు ఉండాలి. సో దానితో ఆ డిఎస్సి కూడా ఎప్పుడేసో చెప్పు ప్రకటించు. ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పే టీచర్లు కూడా కావాలి. సో ముందు దాన్ని ఆ విధంగా పనిచేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది.